ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభజంగిక గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ట ప్రపదాన్విత. అమ్మవారి యొక్క మోకాలి కింది పిక్కల భాగం ఎలా ఉందంట, అమ్ముల పొదలాగుందంట. అమ్ముల పొద ఎలా ఉంటది, పైని భాగం లావుగా ఉండి కిందికి వచ్చే కొలది సన్నగా ఉంటది. అలా అమ్మవారి యొక్క పిక్కల భాగం మన్మధుని యొక్క అమ్ముల పొదలాగుందంట. ఎలా ఉందంట, ఇంద్రగోప పరిక్షిప్త. ఇంద్రగోపాలు అంటే ఆరుద్ర పురుగు. ఇంద్రం గోప్యతే ఇది ఇంద్రగోప. ఇంద్రుణ్ణి కడుపులో దాచుకొని వస్తాయంట వాటిని. ఇంద్రుడు అంటే వర్షాకాలం. వర్షాకాలంలో వచ్చే ఆరుద్ర పురుగుల యొక్క మేనులాగా అమ్మవారి యొక్క మోకాలి కింది పిక్కల భాగం ఎర్రగా మృదువుగా అందంగా మెరిసిపోతుందంట. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభజంగిక గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ట ప్రపదాన్విత. చీలమండలి భాగం ఎలా ఉందంట, అమ్మవారిది గూఢంగా ఉందంట, అందంగా గూఢంగా ఉందంట. కూర్మ పృష్ఠ, కూర్మ అంటే తాబేలు, పృష్ఠం అంటే వాటి వీపు భాగం ఎలా అయితే ఎత్తు వంపులుగా ఉండి అందంగా, వాటిని మించినంత అందంగా అమ్మవారి యొక్క ప్రపదం అంటే కాలు, ఈ చీలమండల భాగం అంత అందంగా సుకుమారంగా మృదువుగా ఉందంట.